వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు నేను అవకాడోతో ఒక మెక్సికన్ రెసిపీ చూపించబోతున్నాను. దాని పేరు గుాకమాలి. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. దానికి కావాల్సింది చాలా సింపుల్ 3 ఇంగ్రీడియెంట్స్ అండి. అవకాడో, ఆనియన్ అండ్ టొమాటో అంతే. వాటిని ఫైన్‌గా చాప్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే అవకాడో రైప్ అయిందని ఈ కలర్‌ని చూస్తే అర్థమవుతుంది కదా! మనం దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని లోపలున్న సీడ్‌ని నైఫ్‌తో తీసేయొచ్చు. చాలా ఈజీ. అవకాడో అనేది న్యూట్రియంట్ రిచ్ అండి. విటమిన్ సి అండ్ కే ఎక్కువుంటాయి. విచ్ ఎన్హాన్స్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్. అండ్ దానిలో ఉన్న మెగ్నీషియం, మిగతా న్యూట్రియంట్స్ అన్నీ మీ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ అవుతాయి. ఎవరైతే డైట్‌లో ఉన్నారో, హెల్తీ మీల్స్ తినాలనుకుంటున్నారో డెఫినైట్‌లీ అవకాడో ఈస్ వన్ ద బెస్ట్ చాయిస్. దాన్ని ఇలా స్కూప్ ఔట్ చేశాక నేను బ్లెండర్‌తో ఇలా బ్లెండ్ చేసుకున్నాను. మంచిగా రైప్ అయిందయితే నార్మల్ ఫోర్క్‌తో కూడా చేసేసుకోవచ్చు. బట్ నాకు బ్లెండర్ హ్యాండీగా ఉండడం వల్ల ఐ యూజ్డ్ ఇట్. దీని తర్వాత ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ టొమాటో వీటి మూడిటిని మిక్స్ చేసుకోవాలండి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లోనే యూజ్ చేయొచ్చు. ఆహ్, అండ్ ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ నైట్ టైమ్ కూడా తినొచ్చండి. ఎలా అంటే మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ స్ప్రెడ్ కింద తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ యూజువల్‌గా డైట్‌లో ఉన్నవాళ్ళు ఏదన్నా కొంచెం స్నాకింగ్ చేయాలి అనుకుంటే ఇది డిప్‌గా యూజ్ చేయొచ్చండి. దీన్ని జస్ట్ నాచోస్ కానీ, చిప్స్ కానీ వేటిల్లో అయినా కానీ దీన్ని డిప్ కింద యూజ్ చేసి తినొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినిట్‌గా ఇది హెల్తీ కదా! సో, టేస్ట్‌లో ఏదైనా ఇష్యూ ఉంటుందనుకోవచ్చు. బట్ నో కాంప్రమైజ్ ఇన్ టేస్ట్ అండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ వచ్చి మీరు చిన్న పిల్లలకి పెడుతున్నారంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సాల్ట్ అండ్ లెమన్ థాట్స్ ఇట్. అండ్ ఇది నైట్ టైమ్ తీసుకోవడం వల్ల మీ స్లీప్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. బికాజ్ దీనిలో ఉన్న మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ మీ నర్వస్ సిస్టమ్‌ని కామ్ డౌన్ చేస్తాయి స్లీప్ టైమ్‌లో. సో, దీన్ని నైట్ టైమ్ తింటే కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. ప్రెజెంట్ నేను బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ స్ప్రెడ్ పైన పెట్టి చూపిస్తున్నాను. సో, నేనొక పాన్ పైన ఇలా బటర్ అప్లై చేసుకుంటున్నాను. హీట్ అయిన పాన్ మీద పెట్టి 2 సైడ్స్ మంచిగా టోస్ట్ చేసుకోవడమే. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు. ఈ రెగ్యులర్ శాండ్‌విచెస్‌కి అది చేస్తాం కదా! జస్ట్ ద సేమ్ మెథడ్ అండి. దేర్ ఈస్ నో డిఫరెన్స్. సో, అకార్డింగ్ టు మీరెన్నైతే చేయాలనుకుంటున్నారో అలా చేసేసుకొని దానిపైన ఈ బ్రోకోలీని స్ప్రెడ్ చేసుకొని తినడమే. దీనిపైన కొంతమంది నట్స్ కూడా వేసుకుంటారు. పంకిన్స్ అవి మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కదా! అవి కూడా వేసుకుంటారు రోస్టెడ్‌వి. బట్ ఈరోజు నేనైతే వెయ్యలేదు. ఎందుకంటే నేను ఆల్మండ్స్ ఆల్రెడీ నైట్ సోక్ చేసినవి పెట్టుకున్నాను. సో, వాటితో పాటు తిందామనుకుంటున్నాను. సో, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. దీనిలో ఈరోజు నేను మీకు చూపించిన మీల్ ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్స్, సోక్డ్ ఆల్మండ్స్ అండ్ లెఫ్ట్ ఓవర్ సాలడ్ కొంచెం ఉంది. నేను దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇఫ్ యూ కెన్ సీ ద ప్లేట్ మీరు ఏదైతే న్యూట్రిషన్, వెయిట్ లాస్ జర్నీ, వాటెవర్ మీ ప్రోటీన్ ఇంటేక్ అవన్నీ ఇందులో ఏ కాంప్రమైజ్ లేకుండా ఎవ్రీథింగ్ వాస్ దేర్.